హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. ఇవాళ ముంబై ఇండియన్స్‌ది కన్విన్సింగ్ విక్టరీ. అండ్ ఈ విక్టరీతో వాళ్ళు ఒక పెద్ద స్టేట్మెంట్‌నే పాస్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది 2012లో. అండ్ మళ్ళీ 13 ఇయర్స్ తర్వాత ఈ మ్యాచ్ గెలిచారు వాళ్ళు. అది కూడా 220 రన్స్ చేస్ చేస్తూ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్ 220 రన్స్ చేస్ చేశారు. ముంబై గెలిచింది జస్ట్ 5 బాల్స్ మిగిలుండగానే. కానీ ముంబై విక్టరీ పైన మనకెక్కడా డౌట్ వేయలేదు. అంత కన్విన్సింగ్‌గా గెలిచారు. అండ్ ఈ మ్యాచ్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం వింటేజ్ రోహిత్ శర్మని చూసాం. నిన్న ఎలా అయితే వింటేజ్ విరాట్ కోహ్లీని చూసామో, ఇవాళ అలానే వింటేజ్ రోహిత్ శర్మని చూసాం. వాళ్ళ బ్యాటింగ్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ ఫిట్‌నెస్ చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళిపోయామా మనం అన్నట్టు అనిపించిందనమాట. షాట్ ఏంటి, ఆ ఎలిగెన్స్ ఏంటి, ఆ కంట్రోల్ ఏంటి. ముందుగా టాస్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ చూస్ చేసుకుంది. మనందరికీ తెలిసిందే ముంబై హై స్కోరింగ్ వికెట్ అలానే బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ అని. సో, ఆబ్వియస్‌గా చేజింగ్‌కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మొన్న వరల్డ్ కప్‌లో కూడా చూసాం సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మనోళ్ళు 253 కొడితే జస్ట్ 6 రన్స్‌తోనే వాళ్ళు ఓడిపోయారనమాట మ్యాచ్‌ని. సో, బ్యాటింగ్‌కి అంత ఫ్రెండ్లీ వికెట్ ఇది. నిన్న ఎలాగైతే మనం చిన్నస్వామి చూసామో నాకనిపిస్తది చిన్నస్వామి వాంకడే అన్నదమ్ములేమో ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్‌కి అన్నట్టు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్‌కి ఒక ప్రాపర్ స్టార్టే దొరికిందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఏసిన ఒక ఓవర్‌లో అయితే 26 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రీసెంట్ సీజన్స్‌లో చూసుకుంటే మనం కేకేఆర్ ఓపెనింగ్ కోసం సునీల్ నారాయణ్‌ని చూస్ చేసుకునేది. కానీ ఈసారి ఒక ప్రాపర్ ఓపెనర్ ఫిన్ ఎలన్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఆ డెసిషన్ అద్భుతంగా పే ఔట్ అయింది. ఎందుకంటే పవర్ ప్లేలోనే హైయెస్ట్ స్కోర్ వాళ్ళు సాధించారనమాట. 78 రన్స్ ఏమో కొట్టారు. అదే కేకేఆర్‌కి హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ అంట. అండ్ ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే ఒక సైడ్ ఫిన్ ఎలన్ బాదుతుంటే ఇంకో సైడ్ రహానే అద్భుతమైన క్లాష్ షాట్స్‌తో అండ్ పవర్ ప్లేలో ఆ స్టార్ట్ చూసిన తర్వాత కేకేఆర్ ఈ మ్యాచ్‌లో 250 రన్స్ ప్లస్ స్కోర్ చేస్తదేమో అనిపించింది. ఎలన్ ఔట్ అయిన తర్వాత గ్రీన్ బ్యాటింగ్ వచ్చాడు. బ్యాటింగ్ వచ్చిన గ్రీన్ రహానేతో ఒక డీసెంట్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి షర్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అవుతాడనమాట. గ్రీన్ ఔట్ అయిన తర్వాత రఘువంశీ బ్యాటింగ్‌కి వస్తాడు. ఇక్కడే కేకేఆర్ రన్ ఫ్లోకి ఒక పెద్ద బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రీజ్‌లో ఉన్న రహానే, రఘువంశీ ఇద్దరు రిస్క్ ఫ్రీ షాట్స్ ఆడుతా ఉంటారనమాట. రిస్క్ ఎక్కువ తీసుకోరు. దాంతో కేకేఆర్ రన్ ఫ్లోకి పెద్ద బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. కొంతసేపటి తర్వాత సెటిల్ అయిన రహానేని కూడా షర్దుల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాని తర్వాత క్రీజ్‌లోకి రింకు సింగ్ వచ్చాడనమాట. రింకు అండ్ రఘువంశీ ఇద్దరు ఒక పార్ట్నర్‌షిప్ అయితే బిల్డ్ చేశారు గానీ చాలా స్లోగా ఆడారు. మిడిల్ ఓవర్స్‌లో వీళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్‌గా ఆడుండొచ్చు. దాంతో కేకేఆర్‌కి ఒక 30-40 రన్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయ్యాయి. సో దట్ కేకేఆర్ ఎక్స్‌పెక్ట్ చేసిన టార్గెట్‌నైతే రీచ్ అయ్యేది. అండ్ మ్యాచ్ ఈ ఫేజ్‌లో ఉన్నప్పుడు రఘువంశీ ఆడిన ఒక షాట్‌ని రోహిత్ శర్మ మిస్‌జడ్జ్ చేసి క్యాచ్ డ్రాప్ చేస్తాడు. అది యాక్చువల్‌గా ఈజీ క్యాచే. కానీ ఆ డ్రాప్ అయిన తర్వాత రఘువంశీ కొంచెం యాక్సిలరేట్ చేశాడు. దాంతో కేకేఆర్ 220 రన్స్ చేయగలిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే కేకేఆర్ నుంచి ఒక డీసెంట్ బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ అనే చెప్పుకోవాలి. అలానే మిడిల్ ఓవర్స్‌లో ముంబై బౌలింగ్ మంచి పుల్ బ్యాక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ జస్‌ప్రీత్ బుమ్రా, షర్దుల్ ఠాకూర్. షర్దుల్ ఠాకూర్ అయితే ఎక్స్ ఫ్యాక్టరే. ఎందుకంటే క్రూషియల్ టైమ్‌లో 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. దానివల్లే కేకేఆర్ రన్ ఫ్లోకి అనేది బ్రేక్ పడింది. లేదంటే ఈజీగా 250, 260 రన్స్ చూసేవాళ్ళం మనం ఇవాళ. ఒకప్పుడు 200 రన్స్ కొడితే వామ్మో! చేజ్ చేయడం కష్టమేమో అనిపించేది. కానీ ఇప్పుడు 220 రన్స్, 250 కూడా చేసేస్తారేమో అసల సేఫ్ టార్గెటే లేదన్నట్టు అనిపిస్తుందనమాట. ఐపీఎల్ స్టాండర్డ్స్ పెరిగిపోయాయి అసల. 220 రన్స్ టార్గెట్‌తో చేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఎక్కడా బ్యాక్ ఫుట్ ఏసినట్టు అనిపియలేదు. వచ్చిన ఫస్ట్ నుంచే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. అలానే బౌలర్‌లకి రెస్పెక్ట్ ఎక్కడా ఇవ్వలేదు. అండ్ ఒక బౌలర్‌ని ఆపి ఒక బౌలర్‌ని కొడదాం అలాంటి ఇంటెంటే కనిపించలేదు. వచ్చిన ప్రతి ఒక్క బౌలర్‌ని చెక్కేశారు. అండ్ అందరి బౌలర్ల సరదా తీర్చేశారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే భయ్యా. స్క్రీన్ మీద రోహిత్ శర్మ కనిపిస్తున్నప్పుడు ఆ ఫిట్‌నెస్ లెవెల్స్‌కి 10 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళిపోయాడా రోహిత్ శర్మ? అండ్ మనం మళ్ళీ ప్రైమ్ రోహిత్ శర్మని చూస్తున్నామా అన్నట్టే అనిపించింది. అండ్ రోహిత్ శర్మ ఆడిన షాట్స్, పుల్ షాట్స్ అయితేనేంటి, క్రీజ్‌లోంచి స్టెప్ ఔట్ అయ్యి ఆడిన షాట్స్ అయితేనేంటి, ఎస్పెషల్లీ ఆఫ్ సైడ్ షాట్ ఒకటి. ఆ షాట్ ఆడి హోల్డ్ చేసిన పోజ్ ఏదైతే ఉందో అది ఆ స్టేడియంలో సచిన్ టెండూల్కర్‌ది ఒక ఐకానిక్ స్టాచ్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అదే పోజ్ రిక్రియేట్ చేసినట్టు అనిపించింది. తను బ్యాటింగ్ ఆడినంత సేపు బ్యాటింగ్ ఏంటి ఇంత ఈజీయా? ఇంత ఈజీగా బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు టీ20 క్రికెట్‌లో అంత ఎర్లీగా ఎందుకు రిటైర్ అయిపోయారు అన్నట్టు అనిపించిందసలు. మరో ఎండ్‌లో రికల్టన్ చాలా అగ్రెసివ్‌గా అండ్ అటాకింగ్‌గా ఆడుతూ క్వింటన్ డికాక్‌ని కాకుండా తన్ని ముంబై ఎందుకు చూస్ చేసుకుందో అండ్ ముంబై తీసుకున్న ఆ డెసిషన్ కరెక్ట్ అన్నట్టు ప్రూవ్ చేశాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్యన 148 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. ముంబై హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్. రోహిత్ ఔట్ అయిన తర్వాత సూర్య ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు. అండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్ తన మార్క్ షాట్ ఒకటి ఆడి అండ్ ఒక షార్ట్ క్యామియో అయితే ఆడతాడు.
అండ్ దాని తర్వాత రికిల్టన్ కూడా వెంటనే ఔట్ అవుతాడు. ఏదో జరుగుతా ఉంటది కానీ, ఎక్కడా కూడా ముంబై ఓడిపోద్దేమో అనే డౌట్ అయితే మనకు రాలేదు. చివరికి హార్దిక్ గురించి తెలిసిందే గదా! ఎంత ప్రెషర్ సిట్యుయేషన్ ఉన్నా అండ్ ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా కామ్‌గా ఉండి మ్యాచ్‌నైతే ఫినిష్ చేస్తాడు. అలానే ఇవాళ కూడా ఫినిష్ చేసాడు. కేకేఆర్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. క్యాచ్ డ్రాప్‌లున్నాయి, మిస్ ఫీల్డ్‌లున్నాయి. బౌలింగ్ విషయానికొస్తే ఆళ్ళు స్కిప్ చేయడమే మంచిది. చెప్పుకోదగ్గ విషయం ఏం లేదక్కడ. ముంబై పూర్తిగా బ్యాటింగ్‌తో డామినేట్ చేశారసల. 13 ఇయర్స్ తర్వాత వచ్చిన విక్టరీ వాళ్ళకి. దాంతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారనే పేరుని తుడిచేశారింక. రోహిత్ శర్మ, నిన్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసినప్పుడు ఈసారి ఎందుకో ఆరెంజ్ క్యాప్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుందనిపిస్తుంది. ఆశకి హద్దుండాలి. ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ లెండి. కానీ రోకో ఎఫెక్ట్ అలా ఉంటది కదా మరి. థాంక్స్ ఫర్ వాచింగ్.